రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 7న అన్ని రాష్ట్రాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి ప్రదేశాల్లో దాక్కోవాలి, ఇలాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. మే 7న అన్ని రాష్ట్రాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి ప్రదేశాల్లో దాక్కోవాలి, ఇలాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని కూడా సూచించింది హోంశాఖ. ఓ పక్క ప్రధాని నరేంద్ర మోడీతో త్రివిధ దళాలు బ్యాక్ టు బ్యాక్ సమావేశమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 7న అన్ని రాష్ట్రాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎలా చూడొచ్చు? అంటే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా? రాష్ట్రాలను అలర్ట్ చేయడం వెనక కేవలం పెహల్గాం ఘటననే బేస్ చేసుకోవాలా, లేకపోతే కొంతవరకు ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుగానే అలర్ట్ చేస్తున్నారా? ఏదైతే గత నెల అంటే 22వ తేదీన పహల్గాంలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలోనే ఇప్పటికే అంటే సరిహద్దు ప్రాంతాలను మొత్తం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అంతేకాదు త్రివిధ దళాలు ఒకవైపు అంటే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా భారత్లో జరుగుతున్నటువంటి ఉగ్రదాడుల వెనక పాకిస్తానే ఉందనే విషయం పట్ల కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాగైనా సరే ఉగ్రవాదులనే కాదు, అంటే ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులతో పాటు వాళ్లకు సహకరించినటువంటి వాళ్ళను పెంచి పోషించినటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి సమాధానం చెప్తామని చెప్పి ఇప్పటికే ఒకవైపు భారత్ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే త్రివిధ దళాలు ప్రతిరోజు విన్యాసాలు చేస్తూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం యూపీలో ఒకవైపు గగనతలం మొత్తం కూడా ఏదైతే భారత్లో ఉన్నటువంటి ప్రత్యేక విమానాల ద్వారా, యుద్ధ విమానాల ద్వారా విన్యాసాలు కూడా చేశాయి. ఇక ఆ తర్వాత వ్యవహారాన్ని చూస్తే కనుక ఒకవైపు బార్డర్ అంటే ఏదైతే పాక్ భారత్ మధ్యలో ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంబడి కూడా పెద్ద ఎత్తున ఆర్మీ మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పాక్ సేన సైతం బార్డర్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ప్రత్యేకంగా చూడాలంటే ఏదైతే అరేబియా సముద్రంలో సైతం ఒకవైపు మొత్తం నేవీ సిద్ధమవుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ చేస్తూనే ఉన్నాయి. ఇక మరోపక్క అన్ని రాష్ట్రాలకు ఏ విధంగానైతే అప్రమత్తం చేయడం వెనక మాత్రం ఖచ్చితంగా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఎందుకంటే పహల్గాం దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఇప్పటి వరకు దొరకలేదు. అంతేకాదు దాంతోపాటు దేశంలో పలు చోట్ల దాడులు చేసేందుకు ప్రత్యేకంగా టూరిస్టు ప్లేసెస్తో పాటు మరికొన్ని ప్రాంతాలు అంటే కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్గా ఉన్నటువంటి ప్రాంతాలపైన కూడా కొంత దాడి చేసేందుకు ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విషయాన్ని ఇంటెలిజెన్స్ అంటే భారత్ నిఘా వ్యవస్థ మొత్తం కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే దేశ రాజధాని ఢిల్లీతో పాటు మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఇక దాంతోపాటు రిహార్సల్స్కి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఖచ్చితంగా కొంత సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు దేశం మొత్తం కూడా యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు కీలక సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నత స్థాయి అధికారులతో పాటు ప్రత్యేకంగా భారత ఏదైతే జాతీయ సలహాదారుడు అజిత్ దోవల్తో కూడా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి అనుగుణంగానే ఖచ్చితంగా రాష్ట్రాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కేంద్రం గమనించింది. దానికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా రిహార్సల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం పట్ల రాజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అలాగే హోంశాఖ కార్యదర్శితో సమావేశం తర్వాత ఇమ్మీడియట్ గా ఈ స్టేట్మెంట్ బయటకు వచ్చింది.
అంటే రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ ఏంటి ఏం జరగబోతోంది? యుద్ధానికి సిద్ధమవుతున్నారా, లేకపోతే ఏదైనా సర్జికల్ స్ట్రైక్ జరిగితే ఒకవేళ పాక్ వైపు నుంచి కానీ టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ ఇట్లాంటి వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఏమన్నా నిఘా వర్గాల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏంటి అసలు? ఎస్, నిఘా వర్గాల నుంచి ఒకవైపు సమాచారం వస్తూనే మరోపక్క ఏదైతే పహల్గాం ఘటన తర్వాత ఖచ్చితంగా దేశం మొత్తం అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పహల్గాం ఘటనను చూస్తే భారీ భద్రతను సైతం వాళ్ళు లెక్క చేయకుండా చొరబాటుదారులుగా పాకిస్తాన్ నుంచి భారత్లోకి రావడం, భారత్లో ప్రత్యేకంగా ఒక రెక్కీ నిర్వహించి ఎక్కడ సెక్యూరిటీ లేనటువంటి ప్రాంతాన్ని తీసుకొని పహల్గాంలో టూరిస్టులపైన దాడి చేశారు. సో అటువంటి దాడులు మరికొన్ని చోట్ల జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో పాటు ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే కొంత సూచనలు అయితే కేంద్రం ఇస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంటే ఘటన జరిగి దాదాపు అంటే ఏ విధంగానైతే 2 వారాలకు దగ్గరగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా పాక్కు ఒక సరైనటువంటి బుద్ధి చెప్తామంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, దాంతోపాటు ప్రధానులు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ కనుక పాకిస్తాన్ పైన రియాక్ట్ అవుతే పాక్ కూడా ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఎక్కడ ఏం జరుగుతుంది, అంతేకాదు భారత్లో సైతం ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నారనే విషయాన్ని ఒకవైపు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన కోసమే అందరూ కూడా అంటే ఒకవైపు భారత్ ఏ విధంగానైతే బార్డర్లో రక్షణ వ్యవస్థను మొత్తం కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. త్రివిధ దళాలు సిద్ధమవుతూనే ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రాల్లో ఏదైనా ఒకవేళ సంఘటన జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకే ఈ రిహార్సల్స్ చేయాలనే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే రిహార్సల్స్కు మొత్తం కూడా రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే మే 7వ తేదీన రిహార్సల్స్ అన్ని రాష్ట్రాల్లో జరగనున్నాయి. దేవి, రాజు, ఎలా చూడాలి? 1971 తర్వాత ఫస్ట్ టైం ఇలా రాష్ట్రాలకు మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చా ఇలాంటి ఆదేశాలను బట్టి? ఎస్, మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఒకవైపు భారత్ ఏ విధంగానైతే ఉగ్రదాడి తర్వాత రియాక్ట్ అవుతుందో, అంటే ఇక్కడ బాధితులుగా ఉన్నాం, మన భారతీయులను ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రత్యేకించి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీని వెనక పాకిస్తాన్ ఉంది. అయితే భారత్ ఏ విధంగానైతే సన్నద్ధం అవుతుందో పాకిస్తాన్ వాళ్ళ ఏ విధంగానైతే వాళ్ళపై దాడి చేసేందుకు సిద్ధమవుతుందో, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు సిద్ధమవుతుందో, అదే స్థాయిలో పాకిస్తాన్ సైతం భారత్ని ఎదుర్కొనేందుకు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది. తమ వద్ద ఉన్నటువంటి ఆయుధాలతో పాటు యుద్ధ ట్యాంకులను వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఏ క్షణాన్నైనా ఒకవేళ భారత్ దాడి చేయడానికి సిద్ధమవుతే కనుక పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అట్నుంచి వచ్చేటటువంటి ప్రతిఘటన ఎలా ఉండబోతుంది, దాన్ని దేశం మొత్తం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశం మొత్తం కూడా సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ యుద్ధమే జరిగితే ఒక బార్డర్కే పరిమితం కాదు, అది దేశం మొత్తం కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని ఘటనలు కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ అంటే ఏ విధంగానైతే భారత్లో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫోర్సెస్ అన్ని కూడా రిజర్వ్గా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యాక్టివ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే రిహార్సల్స్ చేయాలనేటువంటి సూచనలు, ఆదేశాలు కేంద్రం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, నిజానికి ఇంకా యుద్ధం అనేది జరగనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా త్రివిధ దళాలు మోహరించి ఉన్నాయి, ఎక్కడికక్కడ రిహార్సల్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే యుద్ధానికి వెళ్లే ముందు ఖచ్చితంగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ సన్నద్ధంలో భాగంగానే ఒకవైపు పాక్తో పోరాడేందుకు, బార్డర్లో పోరాడేందుకు ఒకవైపు ఆర్మీ సిద్ధమవుతుంటే మరోవైపు నేవీ ఏదైతే అరేబియా జలాల్లో పోరాడేందుకు, సముద్రంలో పోరాడేందుకు నేవీ సిద్ధమవుతుంది. ఇక గగన తలంలో వచ్చేటటువంటి ఎటువంటి విపత్తునైనా సరే ఎదుర్కొనేందుకు ఒకవైపు ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సైతం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ప్రతి రాష్ట్రంలో కూడా అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ రిహార్సల్స్ అన్ని నిర్వహించాలనేటువంటి ఆదేశాలు కేంద్రం జారీ చేసింది. దేవి, అంటే బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, దేశ భద్రతకు సంబంధించి కానీ కొన్ని మిలిటరీ యాక్షన్స్ అనేవి చాలా వ్యూహాత్మకంగానే జరుగుతాయి. కానీ ఇక్కడ భారత్ చాలా ఆచితూచి అడిగేస్తోంది. ఇటు దౌత్య యుద్ధం, ఇటు ఆర్థిక యుద్ధం చేస్తోంది. పాక్ నష్ట దిగ్బంధనం చేస్తూనే అట్ ద సేమ్ టైం అన్ని స్టేట్స్ని కూడా అలర్ట్ చేయడం వెనక ఏం స్టెప్ తీసుకోబోతుందన్నది ఏంటి అసలు?
ఎస్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అంటే ఒక దేశంతో యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎందుకంటే పాక్ చేసినటువంటి దుశ్చర్య ఉగ్రవాదులను తయారు చేయడమే కాకుండా భారత్ పైకి ఉసిగొలుపుతుంది. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే లష్కరే తోయిబా కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఏదైతే టిఆర్ఎఫ్ కావచ్చు, ఆ తర్వాత మరికొన్ని సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ లక్ష్యం చేసుకుంటుంది భారత్నే. సో భారత్ను అలా లక్ష్యం చేసుకోవడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకుంటే ఎక్కడ కూడా సహించేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరిలో రక్తం మరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ప్రతి ఒక్కరు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఖచ్చితంగా పాక్ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సైతం అంటే ఏ విధంగా ఈ ఇష్యూను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రపంచ దేశాల ముందు పాక్ వైఖరిని ఎండగట్టాల్సి ఉంటుంది. పాక్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలను పూర్తి స్థాయిలో ఇప్పటికే నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దాంతోపాటు ఏ విధంగానైతే ఆర్థిక యుద్ధం మొదలైంది, మరోపక్క జల యుద్ధం కూడా మొదలైంది, సింధు జలాలను నిలిపివేస్తూ. సో దీనికి అనుగుణంగానే ఎటువంటి పరిస్థితికైనా ఒకవైపు బార్డర్ ఏ విధంగానైతే సన్నద్ధం అవుతుందో దేశం మొత్తం కూడా సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం, ముంబైలో కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదులు అటాక్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన మరో చోట కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉగ్రవాదులను టార్గెట్ చేసేందుకు ఒకవైపు భారత్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తించినటువంటి కేంద్రం అన్ని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఈ మాక్ డ్రిల్స్, రిహార్సల్స్ ఇవన్నీ కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆల్ రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.